హలో ఫ్రెండ్స్, మా ప్రత్యేక జ్యోతిషశాస్త్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఫిబ్రవరి 5, 2026న కుంభరాశివారికి సంబంధించిన వివరణాత్మక జాతకాన్ని చర్చిస్తాము. మీ రాశి కుంభరాశి అయితే, అంటే మీ జన్మతేదీ జనవరి 20 మరియు ఫిబ్రవరి 18 మధ్య వస్తుంది. అప్పుడు ఈ వీడియో మీకు చాలా ముఖ్యమైనది. ఈరోజు మీ కెరీర్, డబ్బు, ప్రేమ, ఆరోగ్యం, కుటుంబం, వ్యాపారం మరియు భవిష్యత్తు ప్రణాళికలను ఎలా ప్రభావితం చేస్తుందో మేము వివరంగా అన్వేషిస్తాము. కాబట్టి చివరి వరకు వేచి ఉండండి, ఎందుకంటే చివరికి మేము వెల్లడిస్తాము. శుభ రంగులు, అదృష్ట సంఖ్యలు, శుభ సమయాలు మరియు మీ రోజును మరింత మెరుగ్గా చేసే ప్రత్యేక నివారణలు. కుంభరాశివారి స్వభావం: స్వతంత్ర మనస్తత్వం కలిగినవారు. తెలివైనవారు. కొత్త ఆలోచన మరియు ఆవిష్కరణలను ఇష్టపడతారు. సమాజానికి మార్పు తీసుకురావాలనే కోరిక కలిగి ఉంటారు. మీరు జనసమూహం నుండి ప్రత్యేకంగా నిలబడటానికి ఇష్టపడతారు మరియు ఇది మీ గొప్ప బలం. ఈరోజు ఎలా ఉంటుంది? 5 ఫిబ్రవరి 2026 కుంభరాశివారికి మిశ్రమ కాని ప్రగతిశీల రోజు అవుతుంది. ఈరోజు పెండింగ్లో ఉన్న కొన్ని పనులు ముందుకు సాగవచ్చు. కొత్త బాధ్యతలు తలెత్తవచ్చు. మనస్సులో కొంత గందరగోళం ఉండవచ్చు. కాని సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు దీర్ఘకాలిక ప్రయోజనాలను తెస్తుంది. కెరీర్ మరియు ఉద్యోగ జాతకం: ఉద్యోగి కుంభరాశివారికి ఈరోజు ముఖ్యమైన రోజు. మీరు ఉద్యోగంలో ఉంటే, మీ ఆలోచనలు మరియు ఆలోచనలు పనిలో విలువైనవిగా ఉంటాయి. సీనియర్ అధికారులు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్పై మీ అభిప్రాయాన్ని అడగవచ్చు. టెక్నాలజీ, ఐటీ, ఇంజనీరింగ్, పరిశోధన, మీడియా లేదా ఆన్లైన్ రంగంలో పాల్గొన్నవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే సహోద్యోగులతో వాదనలను నివారించండి. మీ అభిప్రాయాలను వ్యక్తపరిచేటప్పుడు మీ పదాలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఉద్యోగ మార్పును పరిశీలిస్తున్నవారు ఈరోజే పరిశోధన చేయండి. మీ రెజ్యూమ్ను నవీకరించండి. అయితే కొన్ని రోజుల తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం మంచిది. మొత్తమీద నెమ్మదిగా కానీ బలమైన కెరీర్ పురోగతికి సంకేతాలు ఉన్నాయి. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి: ఆర్థిక దృక్కోణం నుండి ఈరోజు సమతుల్యమైన రోజు. మీరు కొత్త ఆదాయ వనరును పరిగణించవచ్చు. మునుపటి పెట్టుబడులు భవిష్యత్తులో లాభాలను అందించవచ్చు. మీరు ఆన్లైన్ లేదా డిజిటల్ మార్గాల ద్వారా ఆర్థిక అవకాశాలను పొందవచ్చు. జాగ్రత్త: ఈరోజు డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా అప్పుగా తీసుకోవడం మానుకోండి. ఆలోచించకుండా పెట్టుబడి పెట్టవద్దు. ఎవరి సలహా ఆధారంగా డబ్బును పెట్టుబడి పెట్టవద్దు. మీరు స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ లేదా వ్యాపారంలో ఉంటే, చిన్న మరియు సురక్షితమైన నిర్ణయాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి. కుటుంబ జీవితం: కుటుంబ విషయాల విషయానికి వస్తే ఈరోజు భావోద్వేగంగా ఉండవచ్చు. మీరు కుటుంబ సభ్యుని గురించి ఆందోళన చెందవచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తోబుట్టువులతో అభిప్రాయ భేదాలు సాధ్యమే. అయితే సంభాషణ ద్వారా ప్రతి సమస్యను పరిష్కరించవచ్చు. మీ అవగాహన మరియు ప్రశాంత స్వభావం ఈరోజు కుటుంబాన్ని కలిపి ఉంచుతాయి. ప్రేమ మరియు వివాహ జీవితం: ప్రేమ సంబంధాలు. ప్రేమికుల మధ్య భావోద్వేగ బంధం పెరుగుతుంది. పాత విభేదాలు తొలగిపోవచ్చు. మీ భావాలను వ్యక్తపరచడానికి ఈరోజు మంచి సమయం. కానీ అనుమానం మరియు అపార్థాలను నివారించండి. మూడవ పక్షాల ప్రభావానికి లోనవ్వకండి. వైవాహిక జీవితం: మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. పరస్పర అవగాహన బలపడుతుంది. చిన్న తేడాలు పెద్దవిగా మారనివ్వకండి. ఈరోజు సహనం మరియు ప్రేమ సంబంధాలకు కీలకం. మానసిక స్థితి మరియు విశ్వాసం: ఈరోజు మీ మనస్సు అనిపించవచ్చు. కొన్నిసార్లు చాలా ఉత్సాహంగా ఉంటుంది. కొన్నిసార్లు కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఈ పరిస్థితి తాత్కాలికం. ధ్యానం లేదా ఒంటరిగా సమయం గడపడం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఈరోజు మీ అంతర్గత స్వరాన్ని వినడం ముఖ్యం. ఆరోగ్య జాతకం: ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
కాని అజాగ్రత్త హానికరం కావచ్చు. సంభావ్య సమస్యలు: ఓ తలనొప్పి, కంటి చికాకు, ఓ నిద్ర లేకపోవడం, ఓ ఒత్తిడి. నివారణలు: ఓ స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. ఎక్కువ నీరు త్రాగండి. తేలికపాటి భోజనం తినండి. ఆలస్యంగా మేల్కొని ఉండకండి. యోగా మరియు ప్రాణాయామం ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. విద్య మరియు పోటీ పరీక్షలు: ఈరోజు విద్యార్థులకు ఏకాగ్రత అవసరమయ్యే రోజు. చదువుతున్నప్పుడు మీ మనస్సు సంచరించవచ్చు, కానీ స్థిరమైన అభ్యాసం విజయానికి దారితీస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు పునశ్చరణపై దృష్టి పెట్టాలి. ఉపాధ్యాయులు లేదా మార్గదర్శకుల సలహా ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది. ఆధ్యాత్మిక అంశాలు: ఈరోజు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. ఓ మంత్రం జపించడం, ఓ ధ్యానం లేదా మతపరమైన స్థలాన్ని సందర్శించడం. ఇవన్నీ మీకు మానసిక ప్రశాంతతను మరియు సానుకూల శక్తిని తెస్తాయి. శుభ సమయం: నేటి శుభ సమయం ఉదయం 9:45 నుండి 11:15 వరకు మరియు సాయంత్రం 4:30 నుండి 6 వరకు. శుభ రంగులు: నీలం, ఆకాశ నీలం. ఈ రంగులను ఉపయోగించడం వల్ల ఈరోజు మీకు సానుకూల శక్తి వస్తుంది. అదృష్ట సంఖ్యలు 8 మరియు 17. నేటి ప్రత్యేక పరిహారం: మీరు ఈరోజు ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే లేదా మీ మనస్సు కలవరపడితే ఈ పరిహారాన్ని ప్రయత్నించండి. మీ ఉదయం స్నానం తర్వాత ఓం నమః శివాయ మంత్రాన్ని 11 సార్లు జపించండి మరియు మీతో ఒక నీలిరంగు వస్తువును ఉంచండి. ఇది మానసిక ప్రశాంతతను మరియు మీ పనిలో విజయాన్ని తెస్తుంది.